టుడే వంట వీడియో చేస్తున్నాను. వీడియో వచ్చేసరికి ములక్కాయ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఇవి కట్ చేసి నెక్స్ట్ ములక్కాయలు కట్ చేస్తాను. ములక్కాయ కట్ చేశాను, టమాటో కట్ చేసా, పచ్చిమిర్చి కట్ చేసా, ఆనియన్స్ కట్ చేశాను. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. జీరా వేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను. కొంచెం బాయిల్ అయినాక ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఇట్లా కొంచెం బాయిలింగ్ అవ్వాలి. ఇది వచ్చేసరికి 800 పెట్టేశాను. మరి స్టవ్ ఇది 1800 వాట్స్ గ్యాస్ పొయ్యి వచ్చేసరికి స్టవ్. ఇది రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ములక్కాయలు వేసేసాను. ములక్కాయ ముక్కలు ఇట్లా రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే కర్రీకి అప్లై అవుతుంది అన్నమాట మొత్తము. మా వీడియోస్ చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఇవి చూడటం వల్ల మీరు కర్రీ కూడా తొందరగానే నేర్చుకోగలుగుతారు. కొంచెం రోస్ట్ అవ్వగానే టమాటో వేసేయండి. దీనికి కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ వేయటం వల్ల తొందర బాయిలింగ్ అవుతుంది. వేసేసి చేసేసి కొంతమంది ఇవి టర్మరిక్ పౌడర్ వేస్తారు, పసుపు వేస్తారు. పసుపు వేసినా కానీ నేను మొత్తం బాయిల్ అయిన తర్వాతనే టర్మరిక్ పౌడర్ వేస్తాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేస్తాను మొత్తం బాయిల్ అయిన తర్వాత. ఇప్పుడు ప్లేట్ అప్లై చేస్తాను. బాయిలింగ్ అయింది.
ఒకవేళ మీకు గ్రేవీ లాగా రావాలి కొంచెం అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. లేదు అని అంటే ఫ్రై టైప్ కావాలంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం కారం వేయండి, ఒక స్పూన్, హాఫ్ స్పూన్ కంటే తక్కువే వేయండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసారు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసేయండి. టర్మరిక్ పౌడర్ ఒక్క స్పూన్, చిటికెడంత వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని టర్మరిక్ పౌడర్స్లో కెమికల్స్ అవన్నీ కలుస్తున్నాయి కదా, ఒరిజినల్ కదా, అందుకే చిటికెడ వేసుకోండి. ఎల్లిపాయలు వేస్తాను అనమాట ఇవి, ఎందుకంటే ఎన్ని కర్రీలో ఎల్లిపాయ వేస్తాను. ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, టోత్ ప్రాబ్లమ్స్ రాకుండా వాడతారనేసి వేస్తాను. ఇప్పుడు ఈ ఎల్లిపాయని దంచుతున్నాను. వేసేసాను కర్రీలో, వేసుకుని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. అందరేమో అల్లం పేస్ట్ వేస్తారు, నేను అల్లం పేస్ట్ వేయను, ఓన్లీ ఎల్లిపాయ ఒకటే వేస్తాను దంచి. నెక్స్ట్ దీంట్లో మసాలా పౌడర్ కూడా వేస్తారు, మసాలా పౌడర్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. కొద్దిసేపు ఉంచేసి బాయిల్ కాగానే దించేయటమే, స్టవ్ ఆఫ్ చేయటం. ఇప్పుడు వేడి వేడి ములక్కాయ టమాటా కర్రీ రెడీ. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించి పక్కన పెట్టేసుకుంటున్నాను. మేము ఉగాదికి పచ్చడి చేసుకోవడం కూడా కుండ తెచ్చుకున్నాం. ఉగాది పచ్చడి అంటారు కదా, ఆ కుండలో మొత్తము మామిడి ముక్కలు, చింతపులుసు, కారం, ఉప్పు, వేప పువ్వు, బెల్లం అన్నీ కలిపేసి ఇట్లా చేసేసుకొని పెట్టుకున్నాము. మేము వాటర్ కూడా కుండలో వాటర్ తాగుతాం, ఫ్రిడ్జ్లో వాటర్ తాగం.